వైపులకి పాకేసి ఆగవాగంగా ఉందండి. వాళ్ళ కిటికీ దగ్గర కూడా పాకేసింది. ఒక రేంజ్లో పెరుగుతుంది. అసలు అంత పెద్ద పెద్దగా ఉన్నాయి భయంకరంగా చూడడానికి. మొత్తం అంతా మూసేసింది. ఫుడ్ మగపెట్ట తెస్తున్నట్టుంది. 20% కాయలు కూడా మనకు దక్కట్లేదన్నమాట. అంటే అరుగుండు కాదు, మొత్తం గుండె కొట్టేసేయాలి. ఎక్కడికి వెళ్తుంది అంటే ఏం చెప్పట్లేదు. అటు అందరికీ హాయ్ చెప్పు. ఉండు, ఇప్పుడు చెప్పు. ఎడ్డి పిల్లలాగుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అని చెప్పే లోపల పెద్దలందరికీ నమస్తే అనగానే వచ్చేసింది. పాప నేను నుంచుని ఉన్నా, అది ఎట్ట కనపడద్దు అర్థం కాక అయోమయంగా చూస్తుంది అనమాట. ఇంటికి విషయానికి వస్తే వాళ్ళ వీడియో ఏంటంటే, కొన్నిసార్లు అండి గార్డెనింగ్ చేసేటప్పుడు అవనివ్వండి, మన ఇంట్లో విషయాల్లో అవనివ్వండి, కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది తప్పనిసరి అవుతుంది. అలా ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసే కొన్ని మన గార్డెనింగ్ రిలేటెడ్ ట్రిమ్మింగ్ అవనివ్వండి, కొన్ని తప్పని పరిస్థితుల్లో నేను చేసిన ఒక మొక్కను తీసేయాల్సి వచ్చింది, అది ఎందుకు తీసాము ఏంటి అనేది చెప్తూ, ట్రిమ్మింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు చాలా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. అది ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇదిగోండి, ఈ పెట్టదే ఆ గూడు. ఫుడ్ మగ పెట్ట తెస్తున్నట్టుంది. అది వెళ్ళిపోయింది. అక్కడ గోడ మీద కూర్చుని చూడు, దాని నోట్లో ఫుడ్ ఉంది. అవి ఆల్రెడీ పిల్లల్ని పెట్టేసినట్టుండే అండి, మేము గమనించలేదు, చూడలేదు. మనం టచ్ చేస్తే మళ్ళీ అవి డిస్టర్బ్ అవుతాయి అంటే, ఎందుకంటే ముక్కుతోటి ఫుడ్ వేసుకొస్తున్నాయి, పెడుతుంది. అదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో మరి, దగ్గరికి వెళ్తే పాపం మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి అని వెళ్ళట్లా. అదిగోండి, చక్క ముక్కుతోటి పెడుతుంది. ముందైతే పైన ఉన్న మొక్కలన్నీ కూడా మొత్తం ఒక లుక్ వేయండి, అసలు ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది మీకే తెలుస్తుంది. ఇదంతా మొత్తం ఇది పరిస్థితి అయితే. ఇంక ఇవన్నీ అయితే అండి ఎదురు చెట్లు అయ్యి మొత్తం పడిపోయి ఆగవాగంగా ఉంది ఇక్కడంతా. అండ్ మెయిన్ ఏంటంటే, అసలు ఈ మొక్క ఉంది కదా, మన ఏదైతే కృష్ణకమలం పెట్టామో, ఇదిగోండి ఇట్లా మా ఇల్లు కాకుండా పక్కింటి వాళ్ళ వైపు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇది పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ కిటికీ దగ్గర కూడా బాకేసింది చూడండి. అది పరిస్థితి. ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా క్లియర్ చేయాలి. ఒక్కసారి చూడండి, అది మల్లి చెట్టు పరిస్థితి. మొత్తం అంతా కూడా నీట్గా ట్రిమ్ చేయడం ఇప్పుడు మా టాస్క్. ట్రిమ్ చేసేసి కింద అంతా కూడా బాగు చేసుకోవడం. ఇదైతే మాత్రం కృష్ణకమలం ఎవరైనా పెట్టుకుంటే దాన్ని కంట్రోల్డ్గా ఒక ప్లేస్ దానికి ఇచ్చి, అది దాటి వస్తే నేను ఊరుకోనని చెప్పి ఆ టైప్లో దాన్ని పెట్టుకోవాలన్నమాట. సో ఇది పాదు మొదట్లో ఇలా ఉంది. ఇక్కడ కొంచెం అంత బాగా చేసేసుకుని దీనికి ఎరువేయాలన్నమాట. అసలు ఇక్కడైతే సందులోకి వెళ్ళే దారే లేదండి, మొత్తం అంతా మూసేసింది ఈ మొక్క. ఇంకా ఇవి చూస్తే కనుక మర్రి చెట్టుకు ఊడలు వచ్చినట్టు వచ్చినాయి అనమాట. ఈ మనీ ప్లాంట్ వేర్లు అంటే ఏరియల్ రూట్స్ అంటారు కదా, అవి చూసారా ఎట్లా వచ్చినాయో. అసలు అంత పెద్దగా ఉన్నాయో భయంకరంగా చూడడానికి. అంటే ఇట్లా పగలపూట ఓకే అండి, నైట్ టైంలో ఇవి ఏదో పాములాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట, పాములు అలాడుతున్నట్టుగా. ఇంకా ఈ మొక్క అయితే కృష్ణకమలం మొక్క, నిజంగా చెప్తున్నాను. మీన్ వైల్ మా సంజన రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తుంది అనమాట. కాలేజ్ అంటున్నాను, ఏంటో ఇంతకి ఎక్కడికి వెళ్తుంది ఏంటో ఏం చెప్పట్లేదు సునీత గారు అని అనుకోమాకండి, అవన్నీ తను ఎప్పుడో షేర్ చేస్తుంది. బాయ్ బాయ్. ఇదేంటంటే కృష్ణకమలం మొక్క. ఇక అసలు ఇది ఇక్కడ అక్కడ ఏం లేదండి, దానికి అసలు పిచ్చి దానికి మెల్ల పోతుంది అట్లా, అదంటే అనుకోవచ్చు. ఇంకా మా ఇది చూడండి తమలపాకు కూడా అలాగే అసలు మొత్తం ఒక రేంజ్లో పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడైతే ట్రిమ్ చేసుకుంటున్నామండి. ఇదిగోండి మొత్తం మొక్కలన్నీ అయితే ఇట్లా ఉన్నాయండి, దారుణంగా ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయి ఇలాగూ. సో వీటన్నిటిని కూడా ట్రిమ్ చేసేస్తున్నాము.
ఇంకా మేము ఏ మొక్కల పని మొదలుపెట్టినా కూడా మీ గోల మీద అయితే మా గోల మాది అన్నట్టుగా ఈటి ఆగం ఈటికి ఉంటుందండి. ఇవి చేసే ఆగం ఇవి చేస్తాయి. దగ్గరుండి కొట్టిస్తావా నువ్వు మొక్క? వంకర పళ్ళు వేసుకుని మొక్క కొట్టేస్తున్నారుగా. అయ్యో చూడు, అయ్యయ్యో కన్నమ్మ, అయ్యో సో ఇవన్నీ ఇవాళ పని. దీనికి ముందే అంటే ఇది పాత క్లిప్ కూడా ఉందండి. అంటే ఇది మొక్క ఇవాళే తీయలేదు, కాకపోతే జస్ట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయని చెప్దామని చెప్పి ఈ క్లిప్ ఇందులో పెడుతున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదండి, వాకిట్లో మన వాటర్ యాపిల్ మొక్క ఉంటుంది. చాలాసార్లు దానికి హార్వెస్ట్ కూడా చేశాను, మీకు చాలా బుట్టలు కోసినట్టుగా చూపించాను. కానీ ఇప్పుడు ఆ మొక్కను తీసేటప్పుడు ఎందుకు తీస్తాము అంటే ఆ వాటర్ యాపిల్లో కనీసం ఒక 20% కాయలు కూడా మనకు దక్కట్లేదన్నమాట. అన్నీ రాలిపోవటం, ఇంకా రాలిన కాయలకి ఏంటంటే నొసములు అంటారు కదండి, ఫ్రూట్ ఫ్లైస్, అవి రావటము, ఇట్లా మొత్తం అంతా కూడా ఆగమాగం అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఇంకా అసలు వద్దు, ఏదైతే అది అయింది అని చెప్పి స్ట్రాంగ్గా ఇక్కడ ఏదో ఒకటి మనం మళ్ళీ వేరేది ఫ్రెష్గా పెట్టుకోవచ్చు అని చెప్పి తీసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా ఆ రోజు తీసే రోజు నేను ఇంట్లో కూడా లేను, ఉంటే చూడలేను అని చెప్పి అంత పెద్దగా పెరిగిపోయింది కదా మొక్క. సో చెప్పేసి వెళ్ళారు అనమాట. వచ్చి చూస్తే ఇంకా ప్లేస్ అంతా ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా అట్లా బోసిగా అయిపోయేసరికి ఒకసారి నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే తప్పదు కదండి, కొన్ని నిర్ణయాలు అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లేస్లో ఈ మొక్క పెట్టాను అనమాట. ఇది పూజకి పూలు ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ ఇది పెట్టాను. దానికి ముందు వైపునేమో రోజెస్ పెట్టాను. ఇక్కడ ఇంకొక మందార మొక్క పెట్టాలి, ఇక్కడ ఇంకేదన్నా పెట్టాలండి. మొత్తం ఒక 5-6 మొక్కలు పెట్టాలి అనేది ప్లాను. ఇక్కడ ఈ 2 సెట్ అయినప్పుడు ఇంకా మళ్ళీ పెట్టాలి, బాగా చేపిస్తుందని ఇదంతా కూడా. మొత్తానికి కొన్ని నిర్ణయాలు, అది మన లైఫ్ విషయంలో అవనివ్వండి, మొక్కల విషయంలో అవనివ్వండి, తప్పదు. అసలు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం దీందండి. ఇది ఇక్కడ ఈ గోల్డెన్ పామ్ ట్రీకి ఎక్కించాను. మనీ ప్లాంట్ ఏంటంటే గాలి బాగా పెద్దగా వీచడంతో ఇదంతా పడిపోయింది. సో ఇప్పుడు దీన్ని కట్టాలన్నా కూడా ఇక్కడ ఎక్కడ నిచ్చెన వేసుకోవడానికి స్లాంట్గా ఉంది, నిచ్చెన వేసుకోవటానికి కూడా కుదరదు. ఇవన్నీ కూడా ఇట్లా ట్రిమ్ చేసాము. చేసిన రోజున ఈవినింగ్ చీకటి అయిపోయిందని తీయలేదు, నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో నేను తీస్తుంది. ఇవ్వండి, ఇవన్నీ ఇట్లా కట్ చేస్తాము, ఎక్కడికక్కడ కట్ చేసేసి కొంచెం ఇది కూడా ఫ్రీ చేసాం అనమాట. పైకి వెళ్ళిపోతుంది, కింద అయితే ఖాళీ చేస్తాం. ఇట్లా ఇంతకుముందు కింద అంతా కూడా ఉండేది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవి నెక్స్ట్ డే కనుక మనం కట్ చేసిన కొమ్మలు కొన్నిసార్లు ఏంటంటే దానికి ఉండిపోతాయి కదండి, సరిగ్గా లాగలేదు, ఆ గూడు ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుందని చెప్పి సరిగ్గా లాగకపోవడంతో కొన్ని అట్లా ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ మనం ఇప్పుడు చూసి తీసుకోవాలి, లేదంటే దానికే ఉండిపోతాయి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏ మొక్కని ఏ కొమ్మని మనం మొత్తం లాగేసేయాలి, ఏది ఉంచాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇవి ఎక్కడికక్కడ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తీసేసుకుంటే మనకి క్లియర్ అయిపోతుందండి ఈ చెత్త అంతా కూడా. సో ఇవన్నీ ఇంకా ఈ టాస్క్ అంతా మిగిలి ఉందన్నమాట, ఇది మళ్ళీ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మళ్ళీ చెట్టు మొత్తం అంతా కూడా అలా కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఆకులు దుయ్యాలన్నమాట. అదిగోండి చూస్తున్నారా, ఇంకా ఈ ఆకులన్నీ కూడా దుయ్యాలి. ఆకులు దూసేస్తే మళ్ళీ మొత్తం అంతా చిగురు వస్తుంది. మొదట్లో బాగా ఎరువు బాగా కింద భూమిలో ఉంది కనుక కనీసం ఒక 2 కేజీలు మాత్రమైనా కానీ పసుపుల ఎరువు అది వేయాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి ఇప్పుడైతే ఇట్లా ఉందండి. ఇంక ఈ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు. మొత్తానికైతే ఇట్లా పని కంప్లీట్ చేసామండి. ఇక్కడ కూడా వాకిట్లో ఇదంతా కూడా మాకు కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఇది చెర్రీ టమాటో మొక్క అనుకుంటా, పడి మొలిసింది. ఇంకా సరే కదా అని చెప్పి దాన్ని కూడా అట్లా సేవ్ చేసి కొంచెం కర్రబాతాము. ఇంకా ఇక్కడికి మొక్కలు తెచ్చి పెట్టాలి. ఏం మొక్కలు పెడితే బాగుంటాయి అంటారు? మందార మొక్కలే అనుకుంటున్నాను నేను. కొంచెం ఈ వైట్ మందార, పింక్ మందార ఉంటాయి చూడండి, ఒంటెరక్క, అవి అయితే ఎక్కువ పూలు వస్తాయి, అయ్యే పెడదామని అనుకుంటున్నాం. మరి
చూద్దాము, ఏదో ఒకటి అయితే తీసుకొచ్చి పెట్టాలి. అక్కడ బ్యాక్ సైడ్కి ఒక 2 వచ్చేటట్టు, లేదు అంటే నాకు మళ్ళీ ఇంకొక మనసుకి ఏమనిపిస్తుంది అంటే మామిడి మొక్క వేద్దామా అనిపిస్తుంది. మళ్ళీ అదిగోండి, అది మాది ఇల్లు, జస్ట్ ఇది ఇక్కడ ఇట్లా మళ్ళీ మూసిపోద్దా, అంత నీడైపోద్దా అనేది అర్థం కావట్లా. ఒకసారి మీరందరూ కూడా ఏమంటారో సలహా ఇవ్వండి, ఓకేనా? అది పరిస్థితి. వాళ్ళ మొత్తానికి లెందీ వీడియో ఏం కాదు, కానీ ఇలా అప్పుడప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కదా. ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పండి. నాకైతే చాలా కష్టంగా అనిపించింది ఆ రోజు. అది చూసారు కదండి, కొన్నిసార్లు నిజంగానే ఇలా కొన్ని పరిస్థితుల్లో మనం అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి రావటానికి ఫైటింగ్ అనమాట 2. రుబు ఇది ఉండటం అట్లుంటుందండి, చిన్నగా దొంగ మొహంది. నిజంగా అది మొక్కలా అవనివ్వండి, పిల్లలా అవనివ్వండి, ఇంట్లో పరిస్థితులు అవనివ్వండి, అది బెటరు, లేకపోతే అరుతూనే ఉంటుంది. మొక్కలు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఇంట్లో పరిస్థితులు అవనివ్వండి, ఏదైనా ఫ్యూచర్ కోసం కొన్ని నిర్ణయాలు ఇలా కఠినంగా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ టైంలో బాధపడ్డ తర్వాత మనకి దానివల్ల వచ్చే ఫలితం చూసిన తర్వాత మనకి హ్యాపీగానే అనిపిస్తుంది. ఏమంటారు? మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే కనుక కామెంట్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.